the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధికి సంబంధించిన అంశం. ఇందులో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఏ సంస్థ వార్తల్లోకి వచ్చింది, ఇటువంటి అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. పోటీ పరీక్షలో ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే కంటే ముందు ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన సబ్జెక్టు కండిషన్ లాస్ట్ 1 మంత్లోనే డిస్కస్ చేసిన ఒక రాష్ట్రానికి సంబంధించిన సూపర్లేటివ్ టాపిక్ని ఇక్కడ లింక్ చేస్తున్నాను. ఇటీవల దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించి అంటే కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లాగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో ఉత్తమ విద్యను అందించే విద్యాలయాలు కానివ్వండి, లేదా అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యా సంస్థలకు కానివ్వండి, ర్యాంకులను కేటాయిస్తూ వార్తల్లోకి వచ్చింది. స్టేట్ లెవెల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనగానే ఇన్స్టిట్యూషన్స్కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఏ రాష్ట్రం? మొట్టమొదటి రాష్ట్రం కేరళ. ఏ విధంగా? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లాగానే ఉంటుంది అని చెప్పాను. అది రాష్ట్ర స్థాయి, ఇది జాతీయ స్థాయి. మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ స్థాయిలో ఈ ర్యాంకులను చూడడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి టాపిక్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, NIRF అంటాం. నేషనల్ అంటే జాతీయ, ఇన్స్టిట్యూషనల్ అంటే విద్యా సంస్థలకు సంబంధించి, ర్యాంకింగ్ అంటే ర్యాంకులను కేటాయించే జాబితా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటారు? ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మంత్రిత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరు? ఆ మంత్రిత్వ శాఖ పరిధి నుండి ఇటీవల కాలంలో వార్తలకు వచ్చిన పథకాలు, పాలసీలు లేదా విధానాలు, ప్రాజెక్ట్స్, ప్రోగ్రామ్స్ లేదా కార్యక్రమాలు, వీటి గురించి ప్రత్యేక చూడండి. ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది అని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ NIRF అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాము. అంతకుముందు HRD మినిస్ట్రీ ఉండే, ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖ పేరు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అంటాం. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. ధర్మేంద్ర ప్రధాన్, జస్ట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే మంత్రులపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఇక మనం టాపిక్లోకి ఎంటర్ అయితే, భారతదేశము అత్యుత్తమ లేదా అత్యున్నత విద్యా ప్రమాణాలతో కూడి విద్యను అందిస్తున్న విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి ఆయా కేటగిరీల ఆధారంగా ర్యాంకులను కేటాయించాం. ఆయా కేటగిరీలు అంటే ఉదాహరణకు లా కాలేజ్ కేటగిరీ, ఇంజనీరింగ్ కాలేజ్ కేటగిరీ, ఫార్మసీ కాలేజెస్ కేటగిరీ, అలా డిఫరెంట్ కేటగిరీస్, ఏ కేటగిరీలో ఏ విద్యా సంస్థ టాప్లో ఉంది అని వీరు విడుదల చేసే ర్యాంకింగ్సే NIRF. దాంతోపాటు అన్ని కేటగిరీలు, ఓవరాల్ కేటగిరీలో ఏ విద్యా సంస్థ టాప్లో ఉంది అంటారు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ జాబితా మొత్తం నాకు అవసరం లేదు, ఎగ్జామినేషన్ వరకు ఎంతవరకు ఇంపార్టెంట్ అది మీకు ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తాను. చూడండి, IIT మద్రాస్ దేశంలోనే ఓవరాల్గా టాప్లో ఉందంట. ఇక్కడ చూడండి, మీకు తరచూ IIT మద్రాస్ గురించి చెప్తూనే ఉన్నాను. IITస్లోనే ఖచ్చితంగా IIT మద్రాస్ గురించి క్వశ్చన్ వస్తుంది. IIT మద్రాస్ తరచూ వార్తల్లోకి వస్తుందని ఇందులో కూడా వార్తల్లోకి వచ్చింది. చూడండి, జాతీయ ఉత్తమ విద్యా సంస్థల్లో IIT మద్రాస్ టాప్లో నిలిచింది. ఉత్తమ విద్యా సంస్థలన్నిట్లలో IIT మద్రాస్ టాప్లో ఉంది. 2023 సంవత్సరానికి గాను 2023 NIRF ర్యాంకింగ్స్ సంవత్సరం గాను ఉత్తమ జాతీయ విద్యా సంస్థల ర్యాంకులను కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ పేరుతో విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో 8686 విద్యా సంస్థలు పాలుపంచుకున్నాయంట. 8686 విద్యా సంస్థల్లో ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఓవరాల్ కేటగిరీలో మొదటి 5 స్థానాలు, ఓవరాల్ అంటే అన్ని కేటగిరీస్, ఇక అన్ని కేటగిరీస్ కలిపి అన్ని విద్యా సంస్థలు అంటే 8686 విద్యా సంస్థల్లో టాప్ 5 గురించి ఇక్కడ చెప్తున్నాను. విద్యా సంస్థల్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే IIT మద్రాస్ టాప్లో ఉంది. సెకండ్ IISc బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు, ఇది కూడా తరచు వార్తలకు వచ్చింది. IIT ఢిల్లీ థర్డ్, నెక్స్ట్ 4th IIT బాంబే, నెక్స్ట్ 5th IIT కాన్పూర్. సో చూడండి, టాప్ 5లో 4 IITసే ఉన్నాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఉత్తమ 5 యూనివర్సిటీల్లో కనుక పరిశీలిస్తే, యూనివర్సిటీల విభాగంలో పరిశీలిస్తే IISc బెంగళూరు టాప్లో ఉంది. JNU, జామియా మిలియా ఇస్లామియా అండ్ జావద్పూర్ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ నిలిచాయి టాప్ 5లో.
అండ్ ఓవరాల్ కేటగిరీతో పాటు కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ విభాగాల్లో ర్యాంకులను వేరువేరుగా విడుదల చేస్తారు. అలా కేటగిరీగా అడగకపోవచ్చు, ఓవరాల్ మాత్రం మీకు ఎగ్జామినేషన్లో అడగవచ్చు ఖచ్చితంగా కూడా. ఇక మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ కానీ ఏపీ కానీ వాటికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు ఇచ్చాను. ఇక్కడ కనుక చూస్తే హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ దేశంలోనే మొట్టమొదటి ఫార్మా ఇన్స్టిట్యూషన్స్ కేటగిరీలో టాప్ ప్లేస్లో నిలిచింది. నైపర్ హైదరాబాద్ అంటాం, NIPER. సో జస్ట్ ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఈ ర్యాంకుల గురించి ప్రత్యేకంగా చూడండి, ఎగ్జామినేషన్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్స్. సో పేర్లో నుంచి చూడండి, నేషనల్ జాతీయ, సెంటర్ కేంద్రం, జాతీయ కేంద్రం, ఫర్ కొరకు దేనికోసము, ఎర్త్క్వేక్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్స్. భూకంప సంబంధిత పరిస్థితులు తలెత్తినా కూడా డ్యామ్స్ ఏవైతే ఉంటాయో, రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా సురక్షితంగా ఉంచాలి, దానికి ఏ విధమైన విధి విధానాలు తీసుకురావాలి, దానిపైన అధ్యయనం చేయడానికి, దానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వర్తించడానికి ఒక జాతీయ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జైపూర్, రాజస్థాన్. గుర్తుంచుకోండి, జైపూర్, రాజస్థాన్. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఈ పాయింట్ అడుగుతారు, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్స్ ఎక్కడ, దేశంలోనే మొట్టమొదటి ఎక్కడ ఏర్పాటు అని అంటే రాజస్థాన్, జైపూర్ అని గుర్తుంచుకోండి. మరి ఏ సంస్థల వారు, ఎవరు దీనిని నిర్మిస్తున్నారంటే సంయుక్తంగా గుర్తుంచుకోండి, మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఎక్కడ ఉందంటే జైపూర్. వీరితో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ఎవరు మంత్రిగా ఉన్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఓకేనా. సో మాల్వియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జైపూర్ వారు మరియు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు సంయుక్తంగా దేన్ని ఏర్పాటు చేస్తున్నారు, రాజస్థాన్లోని జైపూర్లో కేంద్రంలో నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ ఆఫ్ డ్యామ్స్. సో భూకంప పరిస్థితుల్లో డ్యామ్ల సురక్షితానికి సంబంధించి అధ్యయనం చేయడానికి, పరిశోధనలు చేయడానికి ఉద్దేశించిన జాతీయ కేంద్రం. కాబట్టి ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. లార్జ్ డ్యామ్స్ ఆర్ హై రిస్క్ స్ట్రక్చర్స్ హూజ్ ఆపరేషనల్ ఫెయిల్యూర్ మే లీడ్ టు అన్కంట్రోల్డ్ అండ్ సడన్ రిలీజ్ ఆఫ్ ఇంపౌండెడ్ వాటర్. పెద్ద పెద్ద డ్యామ్స్, కట్టలు అంటాం మనం, కట్టలు తెంచుకొని వాటర్ వస్తుంది అని చెప్పేసి, అలా సంభవించినప్పుడు ఏదైనా భూకంపం వచ్చినప్పుడు కట్టలు తెగుతాయి. అలా పెద్ద పెద్ద డ్యామ్స్ నుండి పెద్ద మొత్తంలో నీటి అనే జనావాసంలోకి అవుతుంది. సో ఈ విధంగా అవి రాకుండా ఎలా చేయాలి, ఎటువంటి ప్రికాషనరీస్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. అండ్ UAE టు హోస్ట్ వరల్డ్స్ లార్జెస్ట్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్. జస్ట్ ఇప్పటికైతే సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఎక్కడ ఎవరు నిర్వహిస్తున్నారో గుర్తుంచుకోండి, సరిపోతుంది. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఏ గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్ కలిస్తేనే UAE అంటాం. అటువంటి UAE ప్రపంచ సదస్సుకి వేదిక కాబోతోంది. ఏ సంవత్సరంలోనట, 2025, నెక్స్ట్ ఇయర్ కూడా కాదు, నెక్స్ట్ ఇయర్. ఆ సదస్సు పేరు ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద. ఇక్కడ గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, దేశంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం మీకు కనిపించింది అంటే ఎగ్జామినేషన్లో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందాక కూడా నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ డ్యామ్ సేఫ్టీ అని చెప్పాను కదా, జైపూర్ సంబంధించి, అది కూడా సూపర్లేటివ్ టాపిక్. దేశంలోనే మొట్టమొదటి. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ ఎవరి ఆధ్వర్యంలో అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, వీరి ఆధ్వర్యంలో 2025 సంవత్సరం అక్టోబర్ 10th నుండి 21st ఈ డేట్స్ మధ్యలో, ఇన్ బిట్వీన్ దిస్ డేట్స్ ఏ కాన్ఫరెన్స్, ప్రపంచంలో అతిపెద్ద కన్జర్వేషన్ కాన్ఫరెన్స్. కన్జర్వేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ పైన ప్రపంచం నుండి దాదాపు మోర్ దాన్ 10,000 పీపుల్, డెలిగేట్స్ అక్కడికి హాజరై చర్చించుకోవడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. సో ఎక్కడ జరగబోతోంది ఇది అంటే UAEలోని ఒక ఎమిరేట్, అబుదాబి. అబుదాబి ఈజ్ ద బెస్ట్ హోస్ట్ ఫర్ ఎనీ కాన్ఫరెన్స్. గుర్తుంచుకోండి, దుబాయ్, అబుదాబి ఎక్కువ కనపడుతూ ఉంటాయి. సో ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హ్యాస్ వన్ ద బిడ్ టు హోస్ట్ 2025 వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్. కన్జర్వేషన్ అంటే సంరక్షణకు సంబంధించి IUCN పరిధిలో. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్, ద WCC ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాదరింగ్ ఆఫ్ కన్జర్వేషనిస్ట్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డ్రా మోర్ దెన్ 10,000 డెలిగేట్స్. ఓవరాల్ ఆల్మోస్ట్ 160 కంట్రీస్ నుండి వస్తారంట. గుర్తుంచుకోండి నేరుగా. అండ్ నెక్స్ట్, ఇటీవల మీకు నేను ఒక వీడియో తీసుకొచ్చాను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో, ఆ టాపిక్ సంబంధించింది. సో ప్రవీణ్ సార్
క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాను, షార్ట్స్ రూపంలో సమాచారాన్ని ఇస్తున్నాను, స్మాల్ వీడియోస్ 1 minute వీడియోస్, లైవ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాను, కమ్యూనిటీలో ఇటువంటి ఆర్టికల్స్ని మీరు చదువుకోవాలని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏది పోస్ట్ చేసినా, వీడియో రిలీజ్ చేసినా, లైవ్లోకి వచ్చినా మీకు అలర్ట్ వస్తుంది. సో జాయిన్ అవ్వండి, పార్టిసిపేట్ చేయండి. ఇవన్నీ కూడా మీకు ఏవైతే ఉంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ నుండి అందించే వీడియోస్ ఏవైతే ఉంటే చూడండి, పోటీ పరీక్షకు సంబంధించి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు నేను లాస్ట్ 3 days బ్యాక్ సబ్జెక్టు కండిషన్ ఒక వీడియోని రిలీజ్ చేశాను. 2023-24 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు విడుదల చేశారని, ఆ బడ్జెట్లో పేర్కొన్న నూతన పథకాలు ఏంటి అని ఆల్మోస్ట్ 35 పాయింట్స్ కవర్ చేశాను నేను. ఒక్కసారి అవి చూడండి. రానున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానివ్వండి, ఏ పోటీ పరీక్షలో క్వశ్చన్ రావచ్చు. సో ఇందులో ఈ 2023-24 బడ్జెట్లో, యూనియన్ బడ్జెట్లో పేర్కొన్న పథకాలు అని చెప్పేసి వీడియో ఉంటుంది. వీడియోస్లో చూడండి ఒకసారి. అందులో మీకు నేను మిస్టీ ప్రోగ్రామ్ గురించి చెప్పాను. మిస్టీ ఎగ్జామినేషన్లో ఈసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎగ్జామినేషన్ కూడా అడగవచ్చు. మిస్టీని విస్తరించండి అంటారు. సో మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. దేనికి సంబంధించి? మ్యాంగ్రోవ్స్కి సంబంధించి. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటిది? భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర సరిహద్దు ఉంది. ఇండియా ఇస్ కాల్డ్ ఎస్ పెనిన్సులా. మరి సముద్ర ప్రాంతం, తీర ప్రాంతంలో బ్యాక్ వాటర్స్ ఏరియాలు అక్కడక్కడ మనకు మ్యాంగ్రోవ్స్ పెరుగుతాయి. మడ అడవులు అంటాం. ఆ మడ అడవులకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశమే మిస్టీ. యూనియన్ బడ్జెట్లో దాన్ని పేర్కొన్నారు, దాన్ని ప్రారంభించారు ఇటీవల కాలంలో. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం June 5th మనం డిస్కస్ చేశాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే లాంచ్ చేశారు. 2 స్కీమ్స్ని లాంచ్ చేశారు. ఆ 2 స్కీమ్స్ ఏంటంటే అమృత్ ధరోహర్, ఇవి ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి. సెకండ్ మిస్టీ. ఇక్కడ మిస్టీ గుర్తుంచుకోండి, దేనికి సంబంధించి అంటే మ్యాంగ్రూవ్స్ సంబంధించి. ఫుల్ ఫామ్ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటాట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్స్ ఎయిమ్డ్ ఎట్ రివైవింగ్ కంట్రీస్ వెట్లాండ్స్ అండ్ మ్యాంగ్రూవ్స్. సో అమృత్ ధరోహర్ ఏమో వెట్లాండ్స్కి సంబంధించింది, మిస్టీ ఏమో మ్యాంగ్రూవ్స్ సంబంధించింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే వేలాది వెట్లాండ్స్ ఉన్నాయి. కానీ ఎన్ని రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయంటే 75 రామ్సర్ వెట్లాండ్స్ ఉన్నాయి. వాటర్ ఫ్యూయల్ కన్వెన్షన్ గుర్తుంచుకోండి. సో మిస్టీ ఏమో మ్యాంగ్రూవ్స్ సంబంధించింది, అమృత ధరోహర్ ఏమో వెట్లాండ్ కన్జర్వేషన్ సంబంధించి. ఈ 2 పర్యావరణానికి సంబంధించిన అంశాలు కాబట్టి వార్తల్లోకి వచ్చినాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వీటిని లాంచ్ చేయడం జరిగింది, ఈ స్కీమ్స్ని. ఈ స్కీమ్స్ గురించి ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే యూనియన్ బడ్జెట్లో ఉంది. అక్కడ మీరు దీంతో పాటు మిగతా అంశాలు కూడా మీకు కనబడతా ఉంటే చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం ఎవరు? శక్తికాంత దాస్ గారు. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అత్యున్నత బ్యాంకు, సుప్రీం బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, దట్ ఈజ్ ఆర్బీఐ. రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో కొన్ని నియంత్రణ సంస్థలు లేదా రెగ్యులేటరీ బాడీస్ గురించి ప్రత్యేకంగా చూడండి. ఉదాహరణకు బ్యాంకింగ్ వ్యవస్థ అనగానే ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీ. ఇన్సూరెన్స్, బీమా రంగం అనగానే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అనగానే సెబీ. అండ్ టెలికాం రంగం అనగానే ట్రాయ్. ఇటువంటి చూడండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఆర్బీఐ గవర్నర్ గారు ప్రారంభించిన ఫినాన్షియల్ ఇంక్లూజన్ డాష్బోర్డ్ ఎగ్జామ్లో అడుగుతారు. సో అంతర్దృష్టి, ఇటీవల ఆర్బీఐ వారు ప్రారంభించిన, లాంచ్ చేసిన అంతర్దృష్టి దేనికి సంబంధించిన డాష్బోర్డ్ అన్నారు అనుకోండి, ఫినాన్షియల్ ఇంక్లూజన్ డాష్బోర్డ్. ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ డాష్బోర్డ్. ఇటీవల ఆర్బీఐ తరచూ ఏదో ఒక అంశంతో వార్తలకు వచ్చింది. డిజిటల్ లిటరసీ అని, ఉత్కర్ష్ అని, ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. ఎగ్జామినేషన్లో ఆర్బీఐకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. సో ద డాష్బోర్డ్ ఎయిమ్స్, ఏ డాష్బోర్డు? అంతర్దృష్టి డాష్బోర్డ్. దేనికి సంబంధించి అంటే ద నేమ్ ఏంటంటే ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ట్రాక్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ బై క్యాప్చరింగ్ రెలవెంట్ డాటా. సో వివిధ సమాచారం ఆధారంగా ఫినాన్షియల్ ఇంక్లూజన్ సంబంధిత అంశాలను ఉద్దేశించిన ఒక డాష్బోర్డు. అండ్ నెక్స్ట్ లావెండర్ ఫెస్టివల్. ఇటీవల తరచూ మనం ఫెస్టివల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. లావెండర్ ఫెస్టివల్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది, లేదా ఏ రాష్ట్రం, లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్. దీన్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, అంతకుముందు ఎర్త్ సైన్సెస్ కూడా తనే ఉండే, ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ అనేది కిరణ్ రిజిజుకి ఇవ్వడం జరిగింది, అంతకుముందు న్యాయశాఖ మంత్రి. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న జితేంద్ర సింగ్ గారు జమ్మూ కాశ్మీర్లో ఇనాగ్రేట్ చేసిన లావెండర్ ఫెస్టివల్. లావెండర్స్ ఇవేంటంటే ప్లాంటేషన్స్. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ప్రత్యేకం. ద సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఈ సంస్థ చరిత్రలో మొట్టమొదటి డైరెక్టర్గా నల్లతంబి కలైసెల్వి గారి గురించి మనం డిస్కస్ చేశాము.
సో ద సిఎస్ఐఆర్ అరోమా మిషన్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ లావెండర్ కల్టివేషన్. నీలి కలర్లో ఉంటుంది ఇన్ టెంపరేట్ రీజన్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అఫిషియల్ సెడ్. సో ఇక్కడ గుర్తుంచుకోండి, లావెండర్ ఫెస్టివల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఎంఎస్ఎంఈల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం అనే అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలకు వచ్చింది. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. వాస్తవంగా పరిశ్రమల రంగం మొత్తాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పరిశ్రమ రంగంలో ఉపాధి అవకాశాలు 100 మందికి ఉన్నాయనుకోండి. పరిశ్రమ రంగం మొత్తం భారీ మధ్య తరహా చిన్న సూక్ష్మ అన్నీ కలిపితే 100 మంది ఉపాధిని పొందారనుకోండి. ఆ 100లో మోర్ దాన్ 80% ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతారు. ఎంఎస్ఎంఈ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఇండస్ట్రీ సెక్టర్, బ్యాక్ బోన్ వెన్నెముక వంటిది. సో అటువంటి ఎంఎస్ఎంఈకి ఉద్దేశించి ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఒక అంశం, ఒక ప్రత్యేక విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఆరంభించారు. చూడండి, కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారంట. విశాఖ సదస్సులో కుదిరిన ఎంఓయూలపై అమలుపై ప్రత్యేక దృష్టి, పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం జగన్ గారి ఆదేశాలు. మధ్యతరహా పరిశ్రమల పర్యవేక్షణ కోసం, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ పర్యవేక్షణ కోసం పరిశ్రమల శాఖలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి ఒక కార్యదర్శిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారంట. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ 2024 ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని చెప్పారు. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఇంపార్టెంట్ పర్సన్స్ ఇటీవల కొన్ని అంతర్జాతీయ సంస్థలకు హెడ్లుగా లేదా చైర్పర్సన్గా అధ్యక్ష పదవితో వార్తలకు వచ్చిన వారు ఇంపార్టెంట్. అలా ప్రపంచ బ్యాంకుకి సంబంధించి నూతన అధ్యక్షునిగా అజయ్ బంగా, ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఇటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా చూడండి. ఇక్కడ యూఏఈకి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన పర్సన్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, WMO అంటాం, వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ కేంద్రం లేదా సంస్థ అంటాం, ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ క్వార్టర్, ప్రపంచ సంస్థల హెడ్ క్వార్టర్ ఖచ్చితంగా తెలవాలి. జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉంది. ముఖ్యంగా వాతావరణ సంబంధిత అంశాల మన గురించి ప్రస్తావించినప్పుడు వీళ్ళు వార్తల్లోకి వస్తారు. ఇటీవల తుఫాన్లకు నామకరణం అటువంటిప్పుడు మనం డిస్కస్ చేసాం. సో ఈ సంస్థకి, ఈ ప్రపంచ సంస్థకి నూతన అధ్యక్షుడిగా ఇటీవల వార్తల్లోకి వచ్చిన పర్సన్ ఎవరు అంటే యూఏఈకి సంబంధించిన మెటీరియలాజిస్ట్. తన పేరు ఏంటంటే డాక్టర్ అబ్దుల్లా అల్ మాండోస్. యూఏఈకి సంబంధించిన వ్యక్తి, యూఏఈకి సంబంధించిన పర్యావరణవేత్త లేదా వాతావరణవేత్త. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్కి అధ్యక్ష పదవితో ఈరోజు వార్తల్లోకి వచ్చారు. అండ్ తన పదవీ కాలం కూడా చూడండి 2023 నుండి 2027 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ 78th సెషన్ ఆఫ్ UNGAకి సంబంధించిన అంశం వార్తల్లోకి వచ్చింది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకి సంబంధించిన డెన్నిస్ ఫ్రాన్సిస్, గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచిన డెన్నిస్ ఫ్రాన్సిస్ ఏ ప్రాంతం లేదా ఏ దేశస్థుడు అలా అడుగుతారు క్వశ్చన్. ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇవన్నీ కరేబియన్ దీవులు, కరేబియన్ సీ ప్రాంతము. కరేబియన్ దీవుల్లో పర్యటించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు గతంలో వార్తల్లోకి వచ్చారు లాస్ట్ ఇయర్. సో ఇవి చూడండి, ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ ఆ దేశానికి సంబంధించిన డెన్నిస్ ఫ్రాన్సిస్ నెక్స్ట్ లీడర్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ. సో 78th UN జనరల్ అసెంబ్లీకి అధ్యక్ష పదవితో వార్తల్లోకి వచ్చిన పర్సన్ ఏ ప్రాంతానికి సంబంధించిన వాడంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో. తన పేరు ఏంటంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. అండ్ నెక్స్ట్ స్వీడన్కి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఫుట్బాలర్ ఇటీవల క్రీడలకు వీడుకోలు పలుకుతూ వార్తలు గెలిచారు. ఏ క్రీడ అంటే ఫుట్బాల్. తన పేరు గుర్తుంచుకోండి, జ్లటాన్ ఇబ్రహిమోవిక్ ఇటీవల వార్తల్లోకి వచ్చారు. ఏ రంగంలో గుర్తింపు పొందినవాడంటే క్రీడా రంగం. ఏ క్రీడ అంటే ఫుట్బాల్. ఏ దేశం అంటే స్వీడిష్ ఫుట్బాలర్. అండ్ సో గ్లోబల్ చెస్ లీగ్, ఇది ఇంపార్టెంట్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అనట్లేదు, గ్లోబల్ చెస్ లీగ్ మొదటిసారి జరగబోతోంది. భారతదేశానికి సంబంధించిన టెక్ మహీంద్రా వారి సహకారంతో ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఈ చెస్, ప్రపంచ చెస్ క్రీడా నిర్వహణ నియంత్రణ సంస్థ ఫిడే అండ్ టెక్ మహీంద్రా సంయుక్తంగా నిర్వహించబోతున్న మొట్టమొదటి గ్లోబల్ చెస్ లీగ్. అందులో ఏ జట్లు పార్టిసిపేట్ చేస్తాయని చెప్పారో చూద్దాం.
మొట్టమొదటి గ్లోబల్ చెస్ లీగ్కు రంగం సిద్ధమైంది. ఈ నెల జూన్, మీకు ఎగ్జామ్లో అడగొచ్చు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా, జూన్ 21 నుండి జూలై 2 వరకు దుబాయ్లో జరిగే ఆరంభ సీజన్లో పోటీ పడే 6 ఫ్రాంచైజీలను వెల్లడించారు. 6 ఫ్రాంచైజీలు. అప్గ్రేడ్ ముంబా మాస్టర్స్, గాంజెస్ గ్రాండ్ మాస్టర్స్, సేమ్ ఐపీఎల్ లాంటిది చెస్ లీగ్, ఇది ఐపీఎల్ లాంటిది. ఐపీఎల్ ఇటువంటి మనకు లీగ్స్ ఉంటాయి కదా, ఫుట్బాల్ లీగ్స్ అట్లుంటాయి అట్లా. అండ్ బలన్ అలెక్సస్ నైట్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్ అండ్ చింగారి గల్ఫ్ టైటాన్స్, ఎస్జీ ఆల్పిన్ వారియర్స్. ఈ జట్లు ఈ తొలి సీజన్లో తలపడనున్నాయి. గుర్తుంచుకోండి ఎక్కడ జరగబోతోంది, ఎవరి సహకారంతో అని గుర్తుంచుకోండి. దుబాయ్. దుబాయ్లో జరగబోయే ఆరంభ సీజన్, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముగిశాయి. ఉత్తరప్రదేశ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 హెల్డ్ ఇన్ 2023 ఇన్ ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. వెన్యూస్ అడుగుతారు ఖేలో ఇండియా గురించి. అందులో హయ్యెస్ట్ మెడల్స్ సాధించిన యూనివర్సిటీ ఏంటంటే పంజాబ్ యూనివర్సిటీ, అదొకటి గుర్తుంచుకోండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరిగాయి, అందులో విన్నర్స్ ఎవరైతే ఉంటారో టాప్ 10 మెడల్స్ సాధించిన యూనివర్సిటీ క్రీడలు గుర్తుంచుకోండి, ఇదొకటి ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, ఐఐటి మద్రాస్ దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా వార్తల్లో నిలిచింది, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేశంలోనే మొట్టమొదటి నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్క్వేక్ సేఫ్టీ ఫర్ డ్యామ్స్ ఎక్కడ, జైపూర్ రాజస్థాన్లో ఏర్పాటు. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ 2025లో ఎక్కడ వేదికగా ఉంది అంటే అబుదాబిలో జరగబోతోంది. మిస్టీ అండ్ అమృత్ ధరోహర్ ప్రోగ్రామ్స్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు. అండ్ ఆర్బీఐ వారు లాంచ్ చేసిన ఒక డాష్ బోర్డు అంతర్దృష్టి, దేనికి సంబంధించింది, ఫినాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించింది. జితేంద్ర సింగ్ గారు కేంద్ర ఎస్ఎన్టీ శాఖ మంత్రి వారు ఇటీవల లావెండర్ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఎంఎస్ఎంఈల పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానికి కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వం వహించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అండ్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్కి నూతన అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ పదవితో వార్తలోకి వచ్చారు యూఏఈ మెట్రలాజిస్ట్, తన పేరు అబ్దుల్లా అల్ మండోస్. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోస్ డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎలెక్టెడ్ నెక్స్ట్ లీడర్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అనే అంశం. అండ్ జ్లటాన్ ఇబ్రహిమోవిక్ క్రీడలకు వీడ్కోలు పలుకుతూ వార్తలు ఇచ్చారు, ఫుట్బాల్ క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు. అండ్ గ్లోబల్ చెస్ లీగ్ దుబాయ్ కేంద్రంగా ప్రారంభం కాబోతోంది, దుబాయ్ వేదికగా. అందులో తలపడే జట్లు 6. అండ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022 ముగిశాయి. అందులో టాప్ యూనివర్సిటీ టు గెట్ ద మెడల్స్ పంజాబ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.